వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 5వ తేదీ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా ఆయన బూత్ కమిటీ సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం సమరశంఖారావం పేరిట వేణుగోపాల స్వామి కాలేజ్ గ్రౌండ్స్లో, జాతీయ రహదారి మీద ఉన్నటువంటి వేణుగోపాల స్వామి కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 8:30 రేణిగుంట చేరుకొని రేణిగుంట నుంచి 8:45 బయలుదేరి నెల్లూరుకి విపిఆర్ కళ్యాణ మండపానికి 11:30కి విపిఆర్ కళ్యాణ మండపానికి చేరుకొని అక్కడ ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అన్న పిలుపు కార్యక్రమం పేరిట ఆయనకు ఉన్నటువంటి వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి విపిఆర్ కళ్యాణ మండపం నుంచి 2 గంటల ప్రాంతంలో ఈ వేణుగోపాల స్వామి కాలేజ్ గ్రౌండ్స్లో సమరశంఖారావం పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 1 గంటకు వస్తారని 1 గంటకల్లా చేరుకొని ఇక్కడ సమరశంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా బహిరంగ సభలు అన్నిటికన్నా భిన్నంగా జరిగేటువంటి కార్యక్రమం. ఈరోజు దీనికి ఎవరైతే బూత్ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడంతో పాటు వాళ్ళకున్నటువంటి వాళ్ళ నుంచి వచ్చేటువంటి సూచనలు, సలహాలను తీసుకోవడం, ఏదైనా ఎక్కడైనా సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలను వాళ్ళు ఆయన దృష్టికి తీసుకొస్తే ఏ విధంగా భవిష్యత్తులో వాటిని పరిష్కరించేదానికి ఆలోచన చేయాలనేటువంటి దానికి ఇది ఒక ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి సమావేశంగా అందరూ భావించాలి. కాబట్టి తప్పనిసరిగా బూత్ కమిటీ సభ్యులందరికీ కూడా ఈరోజు వర్తమానం పంపించాం. బూత్ కమిటీ సభ్యులందరూ కూడా జిల్లాకు సంబంధించినటువంటి 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బూత్ కమిటీ సభ్యులందరూ కూడా రేపు మధ్యాహ్నం 1 గంటకల్లా ఇక్కడికి చేరుకొని జగన్మోహన్ రెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం అయిన తర్వాత ఆయన సందేశం ఇస్తాడు. సందేశం ఇచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే జయంగా ఏ విధంగా పనిచేయాలనేటువంటి దాని మీద ఆయన సందేశంతో పాటు ఆయన దిశానిర్దేశం చేయడంతో పాటు బూత్ కమిటీ సభ్యులందరితో కూడా ఈరోజు ముఖాముఖి కార్యక్రమం ఏదో మొక్కుబడిగా మాట్లాడి వెళ్ళిపోయేటువంటి విధంగా కాకుండా బూత్ కమిటీ సభ్యులకు సంబంధించి కూడా వాళ్ళ సూచనలు, సలహాలు, భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మరింత ముందుకు పంపించి విజయకేతనం వైపు ఎగరవేయాలి, ప్రతి దగ్గర కూడా ఎక్కడ తిరుగులేనటువంటి విజయాన్ని సాధించేటువంటి విధంగా. ఎందుకంటే నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి జిల్లా కాబట్టి నెల్లూరు జిల్లాలో గతంలో 3 శాసనసభ స్థానాలు కోల్పోయాం. ఈసారి ఏ ఒక్క అవకాశం కూడా విడిచిపెట్టకుండా 10 అసెంబ్లీ స్థానాలు భారీ మెజారిటీతో గెలిచేటువంటి విధంగా ఈరోజు అందరూ నాయకులు, కార్యకర్తలు కృషి చేసేటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ విధంగా సమాయత్తం చేయాలి ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేటువంటి దానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రేపు మధ్యాహ్నం 1 గంటకల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి వేణుగోపాల స్వామి కాలేజ్ గ్రౌండ్స్కి విచ్చేసి ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బూత్ కమిటీ సభ్యులందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి 10 నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి బూత్ కమిటీ సభ్యులతో మాట్లాడడం, అదేవిధంగా ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రత్యేకించి మీడియా మిత్రులకు కూడా ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, జిల్లా కార్యాలయం నుంచి విపిఆర్ దగ్గరికి వెళ్ళడానికి, విపిఆర్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు సభాస్థలికి చేరుకోవడానికి వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ విపిఆర్ కన్వెన్షన్ సెంటర్కి తీసుకువెళ్తాం. అక్కడి నుంచి మరలా కూడా ఇక్కడ తీసుకొచ్చి మరలా మిమ్మల్ని తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టేంత వరకు కూడా వాహన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులు అందరూ కూడా పాల్గొని ఈరోజు వాటిలో ఆ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయడంలో మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం బూత్ కమిటీ సభ్యులు అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు ఏ ఎన్నికల్లో అయినా కూడా. అందుకనే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాలకి పర్యటించి బూత్ కమిటీ సభ్యుల్ని ఉద్దేశించి మాట్లాడాలని, పార్టీ విజయానికి వాళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. కాబట్టి ఆయన స్వయంగా వాళ్ళని కలుసుకొని వాళ్ళని ఉద్దేశించి ఉపన్యసించి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సూచనలు కూడా తీసుకొని వాటికి ఎలా పరిష్కార మార్గం అనేది కూడా చూపించాలనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో 3,69,00,000 మంది ఓటర్స్ ఉంటే ఈ రాష్ట్రంలో దానిలో 59 లక్షల మంది దొంగ ఓట్లు. అంటే దాదాపు హైదరాబాద్ దొంగ ఓట్లు అంటే డ్యూయల్ ఉన్నటువంటి హైదరాబాద్లో 20 లక్షల మంది ఓటర్స్ అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. తర్వాత ఇక్కడ కాస్త పేరు మార్పుతోటి మిగతా వాళ్ళంతా ఉన్నారు ఇక్కడే ఈ రాష్ట్రంలోనే. అందువల్ల వాళ్ళు
2 ఓట్లు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి నివేదించడం జరిగింది. ఉదయాన్నే హైదరాబాద్లో ఓటు వేసి ఇక్కడికి రావచ్చు, సాయంత్రానికి వచ్చి ఓటు చేయొచ్చు. ఆ వేసిన మార్కు కూడా కాస్త యాసిడ్ ముందుగానే పూసుకొని పోయి అది అంటుకోకుండా ఉండేటట్టు చూసుకొని మరలా యాసిడ్తో తుడిపియొచ్చునని కూడా కొందరు చెప్తున్నారు. రకరకాల శాస్త్రవేత్తలు నిపుణులు ఉన్నారు కదా ఈ దొంగ చేష్టాలు చేసేదానికి. అందువల్ల ఈ ప్రమాదం ఉందనే ఉద్దేశంతో అక్కడ వారికి చెప్పడం జరిగింది. ఇక్కడ అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిని ఎలా నివారించాలి, ఏ విధంగా చూడాలనే ఉద్దేశంతో. అందువల్ల ఈ బూత్ కమిటీ సభ్యులు చాలా చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు కాబట్టి ఆయన ముఖ్యంగా అన్ని జిల్లాలు పర్యటించి అందరినీ ఉద్దేశించి మాట్లాడి వాళ్ళకి తగిన సూచనలు సలహాలు ఇచ్చి వాళ్ళు చెప్పే విషయాలు కూడా ఆయన అవగాహన చేసుకోవాలనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది. ఇది అందువల్ల చాలా ముఖ్యమైనటువంటి సభ అవుతుంది కాబట్టి ఇప్పటికే మేము అందరినీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. జిల్లా మొత్తం నుంచి కూడా తప్పనిసరిగా దూర ప్రాంతాలైనా సరే మరి అందరూ రావాల్సిందిగా కోరాము. దాదాపు 30,000 మందికి పైనే వచ్చే అవకాశం ఉంది. అందువల్ల చాలా చాలా ముఖ్యమైన సభ కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి అందరూ రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పనిసరిగా జరిగినటువంటి అన్ని సభలు కూడా తిరుపతిలో కానివ్వండి, కడపలో కానివ్వండి, అనంతపూర్లో కానివ్వండి చాలా చాలా గొప్పగా విజయం సాధించాయి. తర్వాత మన నెల్లూరు జిల్లా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా గొప్ప జిల్లా కాబట్టి ఈ జిల్లాలో కూడా అందరూ వచ్చి సభకు హాజరయ్యి వారు చెప్పే అంశాలన్నీ కూడా అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సభ కూడా ద్విగుణీకృతంగా చాలా విజయవంతంగా జరగాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు వారికి అందరం కలిసి గొప్ప స్వాగతం చెప్దామని కూడా మేము మన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరినీ కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.